యూట్యూబర్ అన్వేష్ మహిళలపై మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అవే కాకుండా ముఖ్యంగా గరికపాటి గారి విషయంలో కూడా అనేక పదజాలను కూడా మాట్లాడటంతో అవి ఇంకా వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి అభిమానులందరూ కూడా అతని మీద మండిపడుతున్నప్పటికీ అతను మాత్రం క్షమాపణ చెప్పినట్టే చెప్పనట్టుగా ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది ఇంకా వైరల్గా మారింది. గరికపాటి గారికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, గరికపాటి గారి గురించి మనందరికీ కూడా తెలిసిందే. అలాంటిది ఆయన మీద కొన్ని విమర్శలు రావటం, అతను అంటే గరికపాటి గారి గురించి ఒక వ్యక్తి అంత అసహ్యంగా మాట్లాడడం మీరు ఏ విధంగా చూస్తారు? మేము బాధపడేది గరికపాటి గారు అన్నది ఒక వ్యక్తి అయితే, దానికి మించినటువంటి ఒక దేవతల్ని నిందించడం అనేది ఎక్కువ ఇంపాక్ట్. మీరు గరికపాటి వారి మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితి దాన్ని మేము స్వీకరించేటువంటి అవకాశం లేదు. దాని ఆల్రెడీ చాలా వేదికల మీద నేను చెప్పిన విషయం వాస్తవం. దానికంటే ముందుగా సీతమ్మ వారిని గురించి మాట్లాడడం, ద్రౌపది గురించి మాట్లాడడం అనేది వాడి యొక్క పతనావస్థకి ఒక హై, దాని ఏమంటారంటే వాడి పతనాన్ని వాడు స్టార్ట్ చేసుకున్నాడు. ఆ పతనం ఎలా ఉంటుందంటే అధపాతాళానికి వెళ్తాడు అనుకున్నాం మేము ఖచ్చితంగా. మరి ఈ రోజు కల్లా చూస్తున్నటువంటి ఈ రోజు వరకు మనం చూస్తున్నటువంటి వాడిని సబ్స్క్రిప్షన్ చూసినప్పుడు కేవలం 4 లక్షల మంది మాత్రమే అన్సబ్స్క్రైబ్ అయ్యారు. ఇది కొంత నేను ఒక సనాతన ధర్మానికి ఇంతమంది వ్యతిరేకులు ఉన్నారా, ఇంతమంది ప్రేమికులు ఉన్నారా అన్నటువంటి దానికి ఒక ఉపమానంగా తీసుకున్నాను. ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో కూడా వాడి గురించి మాట్లాడుతున్నారు. వాడికి ఎట్టి పెద్ద విలువిచ్చే అవకాశం లేదు. వాడు క్షమాపణ చెప్పిన వీడియో కూడా 7 లక్షల మంది చూశారు. దానికి పరోక్షంగా మళ్ళీ మనం డబ్బులు ఖర్చు పెట్టాం. ఈ విషయాన్ని మీరు గమనించుకున్నారా లేదో? ప్రతి ఒక్కదాన్ని మేము గమనిస్తుంటాను. నేను కిరణ్ శర్మ నేను ప్రతి విషయాన్ని కూలంకషంగా గమనిస్తూనే ఉంటాను. ఏది కూడా తొందర ఈజీగా తీసివేయడానికి ఉండదు. కాబట్టి ఇక్కడైనా మరి ఈ 2 రోజులలో, కనీసం ఈ రోజులలో వాడుకున్నటువంటి 20 లక్షల మంది 25 లక్షల నుంచి 21కి వచ్చారు. 21 నుంచి అది 1 పాయింట్కి రావాలని, అంటే 1,00,000 మందికి సబ్స్క్రైబర్ పడిపోవాలి. అంటే 23 లక్షల మంది మిగతా వాళ్ళు మొత్తం కూడా మనం అన్సబ్స్క్రైబ్ అవ్వాలి. మీరు నిజమైనటువంటి సనాతన ధర్మాన్ని కనుక ఎవరైనా మీరు ఆ సీతమ్మ వారసులం అనుకున్నా, ఆ ద్రౌపది అమ్మవారికి మనం ద్రౌపది అమ్మవారికి మనం వారసులు అనుకున్నా, గరికపాటి ధర్మశాస్త్రానికి మనందరం వారసులం అనుకున్నా, అంటే గరికపాటి గారు చెప్పేటువంటి 18 పురాణాల శాస్త్రాలకి వారసులం మనం అనుకున్నా, మీరు వెంటనే వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ధర్మానికి వ్యతిరేకులే అనుకుంటాను. నేను అనుకుంటాను, మిమ్మల్ని అనటం లేదు. ఎందుకంటే ఇంతవరకు మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వాడెంత, వాడి బతుకెంత, భీమిలిలో అడుక్కు తినేటువంటి వాడు భీమిలిలో, విశాఖపట్నంలో భీమిలో అడుక్కు తినేటువంటి వాడు. కొంతమంది వాడి క్షమాపణ చెప్పినటువంటి వీడియోలు కూడా కొంతమంది అన్వేషణ మీకు నేను సపోర్ట్ అంటున్నాడు. ఒరే నువ్వు ఏ జాతికి పుట్టినోడో తెలియదు. ఆ మెసేజ్ కామెంట్కి సమాధానం ఇచ్చిన వాడివి, నువ్వు వానికి సపోర్ట్ అంటున్నావు. నువ్వు నా ధర్మానికి వ్యతిరేకంగా నా కొడుకులైనా సరే, నా సనాధర్మానికి వేరుగా తప్పుగా మాట్లాడినటువంటి వ్యక్తులకి నువ్వు విమర్శించు, నో ప్రాబ్లం. విమర్శ వేరు, కానీ తప్పుగా మాట్లాడే వెధవ నా కొడుకులకి ప్రతి ఒక్కడికి నువ్వు హై లెవెల్ ఉండు. నువ్వు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎవడైనా సరే సనాతన ధర్మంగా విమర్శించేయండి. అది ఎవరికైనా అధికారం ఉంటుంది. అది కామన్ స్పీచ్ ఏదో అంటారు దాన్ని, స్పీచ్ ఆఫ్ రైట్ అంటారు దాన్ని, నో ప్రాబ్లం. కానీ సనాతన ధర్మం తప్పుగా మాట్లాడిన దేవతలని, నా యొక్క ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి ప్రతి వెధవ నా కొడుక్కి పతనం ప్రారంభమవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాజం నవభారత సనాతన ధర్మానికి కట్టుబడి ఉంది. మా పిల్లల్ని అలాగే తయారు చేస్తాం. మాలో కనీసం 1,00,000 మంది ఉన్నా సరే ధర్మాన్ని కాపాడడానికి మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. ఈ విషయాన్ని గమనించుకొని అన్వేషిగాడి పతనం ప్రారంభమైంది. వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఉపేక్షించలేదు. గరికపాటి గారు అన్నందుకు సమాధానం చెప్పేశాం. వాడిని బట్టలు ఊడదీసి, ఆడపిల్ల ముందు అంతకంటే గట్టిగా చెప్పలేను, బట్టలు ఊడదీసి వాడిని నగ్నంగా, నేను నా వీధిలో నాకు దొరికితే నా వీధిలో వాడిని కూర్చోబెట్టకపోతే నా పేరు కిరణ్ శర్మ కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా అండి. ఎదురు చూస్తున్న వాడి కోసం. వాడు వచ్చే అవకాశం లేదు. వాడు అక్కడే అనేకమైనటువంటి నపుంసకులతో కామంగా ఉంటూ, అలాగే లేదంటే వాళ్ళకి పుంసులతో, వాడు ఏంటంటే వాడు హోమోసెక్స్ వాడు కాబట్టి వాడు తప్పకుండా అందులోనే వాడు నాశనం అయిపోయి గబంధరాది రోగాలు తెచ్చుకొని, అలాగే ఎయిడ్స్ లాంటివి, క్యాన్సర్ లాంటివి వాడికి వచ్చేసి పతనం అవ్వడం ఖాయము. దీంట్లో సందేహం లేదు మీకు. కాబట్టి వాడు ఇప్పటికైనా క్షమాపణ చెప్పినా ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు. వాడిని పరోక్షంగా మనం డబ్బునోడుగా మారుస్తున్నాం. కేవలం మన యొక్క
కమిట్మెంట్స్ మనం ఉన్నటువంటి వాడికి మనం సబ్స్క్రైబ్ చేసుకొని వాడిని కామెంట్స్కి లైక్లు కొట్టి ఏదైనా సరే వాడిని పరోక్షంగా ప్రత్యక్షంగా వాడిని డబ్బు సంపాదన కారణమైన మనం ముఖ్యంగా సనాతన ధర్మం వాళ్ళే ఎక్కువగా వాడిని పెంచి పోషించారు. కాబట్టి ఇక మీదటైనా సరే మనకి సిగ్గుచరిమరు ఉన్న వాళ్ళు సనాతన ధర్మం మీద మన ద్రౌపది దేవిని, మన తల్లిని, మన తండ్రి లాంటి ఒక మంచి మనిషిని తిట్టినటువంటి వ్యక్తిని మనము గౌరవించడానికి మనం ముందుగా ఉండి వాడిని ఫాలో అవుతున్న అందరూ అన్ఫాలో అవ్వకపోతే నేను అనుకుంటాను, మిమ్మల్ని ఏమనట్లేదు స్టేజ్ మీద, ఎందుకంటే అదొక మళ్ళీ ఒక రకమైనటువంటి భయం అనుకుంటారు. భయపడను నేను, దాని గురించి అనవసరంగా చిక్కుల్లో పడాల్సిన అవసరం నాకెందుకు. మంచి మంచి మాటలు చెప్పి అమ్మ నగ్నంగా తిరగండి అంటేనే గొడవలై మహిళా కమిషన్ పైన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన అవసరమైన తలకానుపు. కాబట్టి మీరు సనాధర్మానికి వ్యతిరేకులని నేను అనుకుంటాను. కాబట్టి వెంటనే అన్ఫాలో అవ్వండి. నిజమైనటువంటి ధర్మాన్ని కాపాడాలనుకుంటే, లేదంటే మీ ఇష్టం, మీ కర్మ ఇంతే ఉంటుంది. కానీ కొద్దిమంది అయినా మారే అవకాశం ఉందనే విషయాన్ని నేను గమనించాను. బట్ వాడిని ఉపేక్షించేది లేదు, వాడి పతనానికి తప్పకుండా కారణం వాడే అని చెప్పవచ్చు నేను. గురుగారు మాట్లాడే ప్రతి ఒక్క మాట అసలు దుర్భాషలు ఆడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు దేవుళ్ళని దూషించటం, మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడటం, అలాగే గరికపాటి గారి గురించి మాట్లాడటం, వీటితో పాటు క్షమాపణ చెప్తున్నట్టుగానే చెప్పి మళ్ళీ నా ఉసురు మీకు పోదు, అలాగే నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, 2026 కాదు 2030 వరకు కూడా నేను ఇలాగే తిడుతూ ఉంటాను, ఏం చేస్తారు అంటూ మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి చెప్తున్నాను కదా, వాడు నాటకాలు ఆడేవాడు, నపుంసకుడు వాడు మగవాడని నేను అనుకోవటం లేదు. సో ఒకవేళ వాడు ఇప్పుడు నా మాట విని వాడు ఎక్కడో విని నేను మొగాడిని కదా, నువ్వు చూస్తావా, దగ్గరికి రా అని చెప్పి అంటాడేమో. రా, నువ్వు మొగాడు అయితే నిజంగా ఇక్కడికి రా, ఒక వేష్యను చూపిస్తా, ఆ వేష్యను సుఖపెట్టు. నువ్వు సుఖపెట్టరు, నువ్వు మొగాడు అయితే నీ తల్లిదండ్రులు ఒప్పుకోరా, నువ్వు మొగాడు అని ఒప్పుకో నీ తల్లిదండ్రుల ముందల. సో ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని బయటపడాలని నా కోరిక కాదు. ఎందుకంటే మహాపతివ్రత తల్లిగారిని మనం ఎప్పుడు అనట్లేదు, ఎందుకంటే స్త్రీ నా గౌరవం ఉంది. కానీ నీ వల్ల నీ కుటుంబాన్ని వీధిన పడేయాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు నాటకాలు ఆడుతూనే, క్షమాపణలు అనేటువంటి నాటకాలు ఆడుతూనే నువ్వు చేసేటువంటి తిక్క పనులను మాకు తెలుస్తూనే ఉంటాయి. కొడకా, నువ్వు బతికేది మాత్రం కష్టం రా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భాగ్యనగరంలో కనబడితే మాత్రం నీకుంటుంది. నువ్వు ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడావో శివాజీ గారిని లేదా ఇంకోరని, దాని కొద్దిగా మేము ఎక్స్క్యూజ్ చేసినా పర్లేదు. కానీ నా దేవతలు నువ్వు అన్నావు చూసావా, నిన్ను మాత్రం నువ్వు 1000 సార్లు క్షమాపణ చెప్పి దీక్షలు తీసుకున్నా సరే నిన్ను వదలడం ఖాయం కాదురా. నిన్ను అసలు వదిలిపెట్టడం అనేది ఇంపాసిబుల్. అది ఒకవేళ నిజంగానే మేము సనాతన ధర్మానికి పుట్టుంటే, నువ్వు కనుక ఇక్కడ గడ్డ మీద అడుగు పెడితే చూస్తాను రా నువ్వు ఎలా ఉంటావో. నువ్వు అవిటివాడు కాకపోతే చూస్తామేమో, ఇది బెదిరించుతున్నాను అని చెప్పేమో, దీనికి ఒక కేసు వేస్తామేమో. మీరు కేసు తీసుకోండి, సుమోటో కేసు కానీ. ఈ సుమోటో కేసు వేసే ముందు నా ధర్మాన్ని డైరెక్ట్గా తిట్టినందుకు వాడి మీద కేసు పెడుతున్నాను నేను. ఇది సుమోటోగా తీసుకొని వాడిని ఏమైనా చేసిన తర్వాత నా దగ్గరికి రండి. లేకపోతే వాడు వస్తే మాత్రం నా తల్లిని, నా యొక్క ద్రౌపదిని, నా అమ్మవారిని అన్నందుకు వాడిని ఖచ్చితంగా తన్ని తగలేయడం ఖాయం. ఈ విషయం మీరు వార్నింగ్ అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, ఇంకేదనుకుంటారో, వాడు క్షమాపణ చెప్పాల్సిందే. నా గడ్డ మీదకి రావాలి, గడ్డ మీదకి వచ్చి వాడు మోకాళ్ళ మీద కూర్చోవాలి, నా సీతమ్మనికి అభిషేకం చేయాలి, 40 రోజులు దీక్షలో ఉండాలి. ఇవన్నీ చేస్తే క్షమించాలా వద్దని మేము ఆలోచిస్తాం. అంతవరకు నేను ఉపేక్షించేది లేదు. నీ పతనం, నీ నాశనానికి మేము పిండ ప్రదానం చేస్తాం ఖచ్చితంగా. నేనైతే నువ్వు బతుకున్నప్పుడే పిండ ప్రదానం చేస్తాను. అది నీ తల్లిదండ్రులకి గుర్తు. ఈ విషయం మీ తల్లిదండ్రులు తెలుస్తుంది. పిండ ప్రదానం విలువంటో మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది. నీకు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయడం ఖాయం. మేము ఇది వదిలిపెట్టే అవకాశం లేదు. నేను ఇంత గురించి ఏం చెప్పక్కర్లా. గురుగారు, ముఖ్యంగా ఆడవారి వస్త్రధారణ గురించి కూడా ఎంత నీచంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఆడవాళ్ళు వాళ్ళ హక్కు చూస్తారు, అంటే వేసుకుంటారు, నువ్వు చూడకు, చూస్తే చూడు అంటూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇంకొన్ని మాటలు కూడా, అవి కూడా నేను మాట్లాడలేను. ఒకటేంటంటే గుర్తుపెట్టుకోమ్మా, వాడు అనేక దేశాలు తిరిగి అనేకమైనటువంటి వస్త్రధారణ, ఒకప్పుడు జింబాంబేలో ఒకలా ఉంటారు, కెన్యాలో ఒకలా ఉంటారు, టాంజానియాలో ఒకలా ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ వస్త్రధారణ అది. అంటే గిరిజనులు ఒక రకమైనటువంటి వాళ్ళు వేసుకునే వస్త్రధారణ. కొంతమంది గిరిజనులు పైన టాప్ వేసుకున్నారు ఆడవాళ్ళు. అంటే కేవలం స్తన్యాలు కనపడుతుంటే అంటే ఓపెన్గానే ఉంటారు వాళ్ళు గిరిజనులు. అంటే వాళ్ళు గిరిపుత్రులు, గిరిపుత్రికలు ఉంటారు వాళ్ళకి అది ఆచారం. దానికి మనం ఏం చేయలేము. కొన్ని ప్రాంతాల్లో పూర్తి నగ్నంగానే ఉంటారు, అదొక ఆచారం. వీడు అటువంటి దేశాలన్నీ కూడా తిరిగి వచ్చేసి వాడి మతి భ్రమణ ఉంది. అంటే చూడరానటువంటి వస్తువులు చూశాడు కదా. అరే ఆడవాళ్ళది స్తన్యాలు ఓపెన్గా చూశాడు, ఆడవారి యొక్క జననాంగాలు చూసేశాడు. సడన్గా వచ్చేసరికి వానికి ఒక బుద్ధి, వానికి వక్ర బుద్ధి పట్టేసి అందరితో తప్పుగా వాడు సావాసం చేసే ఉంటాడు. చేయకుండా ఎందుకుంటాడు వాడి బుద్ధి అటువంటిది. ఒక దేశంలో చేపలు తిన్నాడు, ఒక దగ్గర కప్పలు తిన్నాడు, పాములు తిన్నాడు, తాబేళ్ళు తిన్నాడు, మనిషి మాంసం తిన్నాడు, పంది మాంసం తిన్నాడు, అశుద్ధం తిన్నాడు, కుక్క అశుద్ధం కూడా తిన్నాడు వాడు. మరి ఇవన్నీ తిన్న తర్వాత వాడికి మంచి మెదడు ఎందుకు ఉంటుంది? అట్లా మెదడు వాడికి చితికిపోవడం వల్ల నువ్వు ఏదన్నా వేసుకుంటారు నీకు ఇష్టం. ఎందుకంటే నీ తల్లిని మళ్ళీ తప్పుగా అనుకో, మళ్ళీ అదే వస్తుంది గ్యారెంటీ. ఒక మగవాడిని తిట్టాలంటే పాపం తల్లి చెల్లెలు తప్ప ఇంకో దొరకరు మనకి. అటువంటి దరిద్రంలో ఉన్నాం మనం. ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళేం. మరి నీ చెల్లెలు అందరూ అట్లా డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా? బాగుంటుంది కదా. అదే చెప్పాము, సమాజంలో ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది, ఏది ప్రమాదము, ఏ ప్రమాదం కాకుంటుంది,
ప్రమోదం ఏమిటి, ప్రమోదంలో ఎలా ఉంటాము, ప్రమాదంలో ఎలా ఉంటాం, ఇది చెప్పడానికి ఎవరికైనా మంచిదే. తల్లి, చెల్లి, నాన్న, తమ్ముడు, అన్న ఎవరైనా మంచి మాట చెప్పి వాళ్ళకి అందరూ స్వీకరించవచ్చుగా. సరే స్వీకరించలేదు, నీకెందుకురా, అసలు నిన్ను ఎవరు రాయడు దిమ్మును. అసలు శివాజీ గారి అన్న మాటలకి ఎవరిని అనలేదు ఆయన. అనవసరమైనటువంటి కొంత వ్యక్తులు వచ్చేసి దాంట్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉనికి లేకపోవడం వల్ల బయటకు వచ్చి మాట్లాడడం. సరే అది వదిలేసి ఆ గొడవ వదిలేసేయి, నువ్వెందుకు వచ్చావు మధ్యలోకి, అసలు నీకేం సంబంధం రా, అసలు నీకు సంబంధం ఉందా, నువ్వేదో ఊరు చూపిస్తున్నావు, ఆ రోడ్డు చూపించచ్చుగా, ఆ పైఖాన్లు చూపించచ్చుగా, ఆ బాత్రూమ్లు చూపించచ్చుగా, నువ్వు వేరే దేశాలవి మనం ఎందుకు చూపిస్తున్నావు, నువ్వు ఒక టైంలో పాకిస్తాన్కి మనం అడుగు తింటున్నాం అన్నట్టుగా మాట్లాడావు. కాబట్టి ఇవన్నీ కూడా ఉపేక్షించే అవకాశం లేదు. కాబట్టి వాడు మతి భ్రమణంతో ఉన్నాడు, అంటే వాడు ఉనికి కోల్పోతున్న భావనతో ఉండి వాడు ఇంకేదైనా మాట్లాడితే వాడికి హైక్ వస్తుంది అనుకున్నాడు. ఇలా రివర్స్ వస్తుంది అనుకోలేదు, ఆ రివర్స్ కూడా రాలేదు. వాడికి ఇంకా అదృష్టం ఉన్నట్టుంది. నిజమైనటువంటి సనాతన భారతీయులు, ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే వాడిని ఫాలో అవుతున్న వాళ్ళు, ధర్మంతో ఉన్నవాళ్ళు తప్పకుండా వెంటనే అన్ఫాలో అవ్వకపోతే మాత్రం ఇది చాలా మీ మీదనే హేయమైనటువంటి వ్యక్తులుగా నేను మిమ్మల్ని చెప్పేస్తున్నాను. హీనమైనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని నేను ప్రకటించాల్సి వస్తుంది. అది మీ ఇష్టం. దాని గురించి తప్పుగా మాట్లాడితే అనుకోకండి, క్షమించండి. అలా అంటే కూడా ఇది చేసి చూస్తేనే ఒకరి మీద మనం గట్టిగా నిలబడగలిగితే మన ధర్మం నిలబడుతుంది, లేదా ధర్మం నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. సో చూస్తున్నాం కదా, ఇప్పటికే నాన్ వెజ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చాలామంది అన్ఫాలో అవుతూ ఉన్నారు. ఇప్పటికే తగ్గిపోతున్న ఫాలోయింగ్ కూడా తగ్గిపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కానీ నాన్ వెజ్ చేస్తున్న వీడియోలు మాత్రం ఒక్కొక్కటి కూడా ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా కోపానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.